సర్వాధికారిని తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో మనం వర్తమానానికి వెళదాం. మీ అందరూ కూడా ప్రభు యొక్క నామంలో క్షేమం కలిగి ఉంటారని ఆశిస్తూ మరి మనము ప్రార్థన చేసుకుందాం. అలాగే వాక్య ధ్యానాన్ని కూడా చేసుకుందాం. కావున వాక్యం వింటున్న మీకు సమయం ఉంటే కాసేపు మీ సమయాన్ని వాక్యం వినడానికి కేటాయించండి. ఒకవేళ సమయం లేకపోతే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులు చేసుకుంటూ మీ వాక్యాన్ని వినండి. వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం సంపాదించుకోవడం వల్ల తండ్రికి మనం దగ్గర అవుతాం. కావున ప్రియ సంగమా, మరి ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని విన్నా మిమ్మల్ని తండ్రి మరొకసారి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్యంతో తండ్రి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకరి క్షేమం కోరుకుంటే రెండోవారికి అది మేలు. ఒకరి క్షేమం కోరుకుంటే రెండోవారికి అది ఆశీర్వాదం. ఒకరి క్షేమం కోరుకుంటే రెండోవాడికి అది ఉపయోగపడుతుంది. కావున తండ్రి ఇచ్చిన వాగ్దానపు వాక్యం ఏమిటంటే, నేను మిమ్మల్ని చెరగొని పోయిన దేశం కొరకు వాటి క్షేమం కొరకు నా నామంలో ప్రార్థన చేయండి. అలా ప్రార్థించటం వలన మీరు క్షేమంగా ఉంటారు అని మాట అయితే మనకి తండ్రి ఇచ్చాడు ఉదయకాల సమయంలో. ఈ మాట 20 గ్రంథం 29 అధ్యాయం 7వ వచనంలో ఖచ్చితంగా రాయబడిన మాట. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం కొరకు మీరు నా నామంలో ప్రార్థన చేయండి, అప్పుడు అది మీకు క్షేమం కలిగిస్తుంది అని తండ్రి చెప్పాడు. ప్రియ సంగమా, ఏ పట్టణం కోసం ఆయన ప్రార్థన చేయమన్నాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశం కోసం ఆయన ప్రార్థన చేయమన్నాడు. ఎవరిని చేయమన్నాడు? నాటి ఇశ్రాయేలు ప్రజలను. ఎందుకు చేయమన్నాడు? మీరు చీకటిలోంచి వెలుగులోకి మిమ్మల్ని రప్పించండి కనుక, ఫరో దగ్గర నుంచి మిమ్మల్ని ఆ దేశం నుంచి, ఆ కష్టకాలం నుంచి, ఆ నష్టకాలం నుంచి మిమ్మల్ని బయటికి రప్పించిన కనుక మీరు వెళ్ళవలసిన దేశం కోసం ప్రార్థన చేయండి. అప్పుడు అలా ప్రార్థన చేస్తే వాటి వలన మీరు క్షేమంగా ఉంటారు, మీరు ఆశీర్వదించబడతారు అని నాటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సూటిగా చెప్పిన మాట. అయితే వారు విన్నారా? వినలేదు. సరికదా, ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే ఎప్పుడు పడితే అప్పుడే ఆయన నామాన్ని ఘనత రప్పించలేదని వాళ్ళు హీనతంగా చేశారు. తిరుగుబాటు చేశారు. ఆయన మాటకు విలువ లేకుండా చేశారు నాటి ప్రజలు. మరి ఈరోజు ప్రజలు చాలామంది అలాగే ఉన్నారు. చూడండి, ఒక ప్రాంతము క్షేమంగా ఉంటే మరొక ప్రాంత అవసరం ఎలా ఉంటుందంటే కొద్దిగా అసూయ ఉంటుంది. అలాగే ఒక కుటుంబం బాగుంటే ఎదుటి కుటుంబానికి కొంచెం అసూయ పడుతుంది. ఒక మనిషి బాగుపడితే సాటి మనిషికి అసూయ అనేది పడుతుంది. ఎందుకంటే వారి వలన వీళ్ళకి వచ్చే లాభం ఏం లేదు, కానీ అసూయ మాత్రం వారి మనసులో ఉంటుంది. కారణం ఏంటి? అది మానవ బుద్ధి, అంతే. దానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదండి. మానవ బుద్ధి అలాంటిదాన్ని ఆదికాండం 6వ అధ్యాయంలో తండ్రి చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, 5, 6 వచనాల్లో. ఎందుకంటే ఆయన అంటాడు, నరుల యొక్క బుద్ధి పుట్టుక నుంచి చెడ్డదే కనుక ఆ చెడ్డ బుద్ధితోనే మనం పుట్టాము, చెడ్డ బుద్ధితోనే మనం పెరుగుతుంటాము, చెడ్డ బుద్ధితోనే జీవిస్తుంటాము, చెడ్డ బుద్ధితోనే నశించిపోతుంటాం. సంగమా, ఇది ఏమాత్రం కూడా క్షేమం కాదు. ఒక ప్రాంతం బాగుండాలని మనం ప్రార్థన చేస్తానంట, నీ కుటుంబం, నీ ప్రాంతం బాగుంటుంది. అదే చెప్తున్నాడు ఇరిమియా కాలంలో దేవుడు చెప్తున్న మాట. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం కొరకు నేను వెళ్ళవలసిన పట్టణం కోసం ప్రార్థన చేయి.
వాటి కోసం ప్రార్థన చేస్తే మీరు క్షేమంగా ఉంటారు, మీరు ఆశీర్వదించబడతారు అని అప్పుడు చెప్పాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇదిగో ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఒక ప్రదేశం మాకేమైతే మాకు ఎందుకండి అంటాం. ఎందుకంటే కొన్ని నెలల ముందు ఏం జరిగిందో మనకు తెలుసు. కొన్ని నెలల ముందు క్రైస్తవులకు జీవన విధానం ఎలా ఉందో మనకు తెలుసు కదండి. మణిపూర్లో ఏం జరిగిందో మనకు తెలుసు. మణిపూర్లో ఉన్న క్రైస్తవులకు ఎలాంటి కష్టం వచ్చిందో, ఎలాగ వారు మృతి చెందారో, ఎంత వారు బాధపడ్డారో మనకు తెలుసు. ఆ ప్రదేశం కోసం ఎంతమంది ప్రార్థన చేశారు ఏమో తెలియదు. ఎంతమంది తండ్రి దగ్గర కోరుకున్నారు ఏమో తెలియదు. ఎక్కడో ఏదో జరిగిందండి, మన వరకు రాలేదు కదా. ఎక్కడో ఏదో అయ్యిందండి, మన వరకు రాలేదు కదా. ఆ కష్టం మనకు రాలేదు కదా, మనం ఎందుకు టెన్షన్ పడిపోవడం అన్నవాళ్ళు లేకుండా పోలేదు. నిజమే, ఎక్కడో ఏదో జరిగింది, అది నీ వరకు రాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, ఎలా విశ్వసిస్తున్నావు? మనకి మేలు జరగడం కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ ఇది సంగమా, కీడు జరగడం ఒక్క క్షణం చాలు, ఒక్క క్షణంలో జరిగిపోతుంది. మేలు జరగడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ కీడు జరగడం కోసం ఏమాత్రం కూడా ఆలస్యం ఉండదు. చాలా జాగ్రత్తగా మనం దేవుడి యొక్క మాటను మనం గ్రహించుకోవాలి. ఎక్కడో ఏదో జరిగిందండి మనకెందుకండి, నువ్వేం చేయక్కర్లేదు. క్రైస్తవుడిగా నువ్వు చేయవలసింది ఒక చిన్న ప్రార్థన అంతే. వారు ఏ స్థితిలో ఉన్నారో, వారు నిన్ను ఏ సహాయం అడగట్లేదే, ప్రార్థన సహాయం అడుగుతున్నారు అంతే చాలు. ఆ ప్రార్థన చేయండి, ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు. మనం పెరట్లో ఒక చెట్టు వేసుకున్నాం, ఆ చెట్టు పెరిగి పెద్దదై ఫలాలు పూసింది, అంటే పళ్ళు కదా. అది చెట్టు పెరిగి పెద్దదై ఫలాలు పళ్ళు ఆ చెట్టుకు రాబట్టే నీకు లాభం, నష్టమేం లేదు కదా. ఏం నష్టం ఉందా చెట్టు వల్ల? ఏం లేదే. చెట్టు వేసావు, పెరిగింది, అది బాగానే ఉంది. వాటి వల్ల నీకు వచ్చిన నష్టమే ఉంది, లాభమే. అంటే ఆ చెట్టు నువ్వు వేసావు కనుక, ఆ విత్తనం నువ్వు వేసావు కనుక, ఆ విత్తనం వల్ల ఆ మొక్క అయ్యి మానే చెట్టు మహావృక్షమై అది నీకు పళ్ళు ఇచ్చిందే. ఆ పళ్ళు ఇచ్చింది అంటే అక్కడ వెయ్యాలని ఆ యొక్క విత్తనాన్ని భూమిలో నాటవే, మంచిదే. దానివల్ల నీకు నష్టం ఉందా? లాభమే. అలాగే ఒకరి కోసం, ఒకరి క్షేమం కోసం, ఒక కుటుంబం కోసం, ఒక కుటుంబ క్షేమం కోసం, ఒక ప్రాంత క్షేమం కోసం, ఒక పల్లె పట్టణ రాష్ట్ర దేశాల క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తే అది నీ ఇంటికి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం, నీ పిల్లలకు ఆశీర్వాదం అని ఈ యొక్క 20 గ్రంథంలో ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రియ సంగమా, లేనిపోని కట్టుకథలు కాదని వాక్యం అంటే, లేనిపోని కట్టుకథలు కాదు. కానీ ఈరోజు అలా చేసేవారు ఎంతమంది ఉన్నారు? కానీ తండ్రి మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో, జాగ్రత్తగా విన్నాను. ప్రియ సంగమా, నీవు ఒకరి క్షేమం కోరుకుంటే వారి వల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు, కానీ పర్వతాన్ని ఇస్తాను నీకు. నీవు ఒకరికి ఉపకారం చేస్తే వారు నీకు తిరిగి ఉపకారం చెయ్యరు, కానీ పర్వతాన్ని చేస్తాను నీకు. అలాగని మరీ మూర్ఖుల వలె మనం వెళ్ళిపోకూడదు. ఆ దారిలో మరీ మూర్ఖుల వల్లే వెళ్ళిపోకూడదండి. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి. అప్పుడు మన ఆశీర్వదం, అది కూడా తండ్రి చిత్తానుసారంగా మనం చేయాలి. సుమి, తండ్రి చిత్తానుసారంగా చేసినప్పుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తారు. ఈరోజు మనం పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదన, సోదరులు, ఆకలి బాధలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పడుతున్న సాటి వారి కోసం ప్రార్థన చేయి, నీకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను కూడా క్షేమంగా ఉంచుతాడు. నీకు కూడా ఆయన దివ్యమైన ఆశీర్వాదం ఇస్తాడు అని వాక్కు ద్వారా మాట్లాడాడే తండ్రి. ఆ మాటలు మనం వినాలి. విని విడిచిపెడదామా? నేర్చుకొని విడిచిపెడదామా? చేతనైతే ప్రార్థన చేయి. అంతేగాని వారిని చూసో, ఆ ప్రాంతాన్ని చూసో, లేదంటే ఆ యొక్క
రాష్ట్ర దేశం చూస్తూ మనం అసూయపడవద్దు అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ప్రియ సంగమా, తండ్రి మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. కనుక ఒకరికి క్షేమం కోరుకున్న వారు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతారు. ఒకవేళ వాళ్ళ వల్ల నీకు ఉపకారం లేకపోవచ్చు, వాటిని తిరిగి అపకారం చేయొచ్చు. ఈ కాలం ఎలా ఉందంటే, ఎవరికైతే మనం ఉపకారం చేస్తున్నామో వారు తిరిగి మనకు అపకారం చేస్తున్నారండి. ఖచ్చితంగా ఎవరి మీద అయితే మనం జాలి పడుతున్నామో వారిని మీద కక్ష పెంచేసుకుంటున్నారండి. ఖచ్చితంగా ఎవరి మీద అయితే మనం ప్రేమ చూపిస్తున్నామో వారి దృష్టిలో నువ్వు పగవాడిగా మారిపోతున్నావు. కనుక అట్టివారి నిమిత్తం తండ్రి పోరాడమనలేదు. నువ్వు ఒకసారి చేసావు, విడిచిపెట్టే తండ్రి చూసుకుంటాడు. పదే చేయమని తండ్రి చెప్పలేదు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ వారి కోసం ప్రార్థన చేయి, ఆ ప్రార్థన ప్రతిఫలం నీకు కూడా ఉంటుంది. ఆ ప్రార్థనకి ప్రతిఫలం నీకు కూడా నేను ఇస్తాను, అలాగా నీ కుటుంబాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఇర్మియా గారి కాలంలో ఈ మాట చెప్పబడింది. ఇప్పుడు మనం చూస్తున్నాము. కానీ ఈ కాలంలో చూసుకుంటే ప్రసంగమా, ఈ కాలంలో చూసుకుంటే ఒకరి క్షేమం కోరేవారు ఎంతమంది ఉన్నారు, ఒకరు బాగు కోరేవారు ఎంతమంది ఉన్నారు. మనకి ఏదైనా అర్థమవుతుంది మాట? ఏదైనా మనకి ఉందా? ఒకసారి చూసుకుందాం సంగమా. ఒరే సహోదరుడా, వేషధారమైన జీవితం క్రైస్తవులకు ఉండకూడదండి. వేషధారమైన బ్రతుకు క్రైస్తవులకు ఉండకూడదండి. వేషధారమైన మాటలు క్రైస్తవులకు ఉండకూడదండి. అది అప్పటికి చలమణి అయిపోయినా, అప్పటికి బాగా ఉన్నా, అప్పటికి నువ్వు ఏదో చేసినా ఏదో ఒక దినాన్ని నీకు నష్టమే కలిగిస్తుంది. జాగ్రత్త. నువ్వు ఎవరు మోసం చేస్తున్నావు? నీ ఇంటి వారిని మోసం చేస్తున్నావో పర్వాలేదు, నీ తోటి వారిని మోసం చేస్తున్నావా పర్వాలేదు, భార్యను భర్తను భార్య అంటే పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా పర్వాలేదు. అప్పటికి తర్వాత నీకు పనిష్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా దేవుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు, దానికి ఒక పరిష్కారం దయచేస్తాడు. జాగ్రత్త ప్రియ సంగమా. నీవు నిక్కచ్చంగా బ్రతికితే దేవుడు నిక్కచ్చంగా ఆశీర్వదిస్తాడు. నీవు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే ఆ రోజు నీకు గడిచిపోతుంది, ఆ దినాలు నీకు గడిచిపోతాయి. కానీ రాబోతున్న దినాల్లో అదే వ్యతిరేకత నీకు చూపిస్తుంది. జాగ్రత్త చూపిస్తుంది తండ్రి. కానీ ముందుగానే మనం మేలుకొని, ముందుగానే మనం ఆలోచించుకొని తండ్రి చెప్తున్న పరిధిలో మనం జీవించినట్లయితే అంతా మేలే జరుగుతుంది సంగమా, అంతా మేలే జరుగుతుంది. అన్ని విధాలుగా మనకి మేలే కానీ కీడు లేదు అని ఇర్మియా గారి కాలం చెప్పబడిన మాట మనం చూసుకోవాలి సంగమా. అందుకని అంటాడు 100వ అధ్యాయంలో, నీ కృపాక్షేమములే మా వెంట వచ్చింది కాక, నా వెంట వచ్చింది కాక అంటాడు. తరతరాలు ఉండు కాక అంటాడు. 23వ అధ్యాయం అంటారు కదా, నీ కృపాక్షేమం, ఆయన కృపాక్షేమం మన వెంట వచ్చింది కాక అంటాడు దావీదు గారు. కృష్ణమ్మ ఎలా వస్తాయి ఆయన కృపను మనకు కలగాలంటే, మన తరతరాలు ఉండాలంటే నీ ప్రవర్తన దేవుడికి నచ్చాలి, నీ మాట తీరు దేవుడికి నచ్చాలి. ముఖ్యంగా నీ మనసు యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో అలా దేవుడికి నచ్చితే ఖచ్చితంగా చేస్తాను మీరు. అలాగని మూర్ఖత్వం వెళ్ళిపోమనిలే, అలాగని మూర్ఖులతో స్నేహం చేయమని చెప్పలేదు, అలాగని ఏదో పనికిరాని త్యాగం చేయమని చెప్పలేదు. కానీ ఒకరి క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాము. వారు విన్నారా బాగుపడతారు, వినలేదా విడిచిపెట్టేస్తారు. అలాగే ఒక దేశాల కోసం, ఒక రాష్ట్ర పల్లె పట్టణాల కోసం ప్రార్థన చేద్దాం. ఆ ప్రజలు వారు విన్నారా వారు శుద్ధులవుతారు, వినకపోతే దేవుడు చూసుకుంటాడు. కానీ ప్రార్థించిన మనకి ఖచ్చితంగా తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల నాన్న కృపగల తండ్రి, నీకు వందనములు. ఉదయకాల సమయంలో నీవు ఆ వాక్యమై తండ్రి నాతో మాట్లాడిన విధానం పట్ల స్తోత్రం. ఇదిగో నాన్న, నిజమే తండ్రి, ఒకరు క్షేమం కోరుకుంటే తండ్రి నీవు క్షేమంగా ఉంటానని నీ వాక్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. ఆనాడు నా ప్రభా తండ్రి, నువ్వు ఇచ్చిన దేశాలు బట్టి నాన్న క్షేమంగా ఉండాలని ఆనాటి ప్రవక్తలు చేసిన ప్రార్థన, భక్తులు దాసులు చేసిన ప్రార్థన మీరు ఆలకించారు. అలాగే తండ్రి ఈరోజు ఇదిగో తండ్రి మేము చేసిన ప్రార్థన కూడా మీరు ఆలకించి ప్రతిఫలం దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని
అయ్యా వాక్యం బిడ్డల పరివర్తన కలిగించవండి. మాకు నీ రక్షకుడైన మెస్సీ నామని ప్రార్థన అడుగుతున్నాను పలుకుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.